ఇండియన్ సినిమాస్ కి విఎఫ్ఎక్స్ ని పరిచయం చేసిందే ఆయన. ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారు హిట్ కొట్టి 12 సంవత్సరాలైంది. ఇండియన్ సినిమా హిస్టరీలో టాప్ 10 డైరెక్టర్స్ లిస్ట్ ఇస్తే ఎవరు ఉన్నా లేకున్నా అందులో శంకర్ గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శంకర్ గారు తీసిన మూవీస్ అలాంటివి. ఆయన తీసిన సినిమాలలో భారతీయుడు, ఒకే ఒక్కడు, రోబో, జెంటిల్మెన్ లాంటి బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే 1990s లో శంకర్ గారి మూవీస్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవాలి. ఇలాంటి శంకర్ గారు 1990s నుంచి 2012 వరకు ఒక్క ఫ్లాప్ మూవీ లేకుండా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈయన తీసిన రోబో మూవీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని హాలీవుడ్ వాళ్ళు, ఎస్పెషల్లీ మార్వెల్ వాళ్ళు ది ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ అనే మూవీలో కొన్ని సీన్స్ ని రోబో మూవీ నుంచి తీసుకోవడం జరిగింది. ఇలాంటి డైరెక్టర్ 2012 నుంచి 2024 వరకు హిట్ అనే మాటనే లేకుండా పోయింది. శంకర్ గారు 2012లో తీసిన స్నేహితుడు మూవీనే లాస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఎందుకంటే 2015లో విక్రమ్ హీరోగా నటించిన ఐ మూవీ ఎన్నో అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయింది. తరువాత 3 ఏళ్ల తరువాత 2018లో రజనీకాంత్ హీరోగా నటించిన రోబో 2.0 కూడా భారీ బడ్జెట్ తో వచ్చినప్పటికీ డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా 2024లో రీసెంట్ గా కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 అయితే డిజాస్టర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా విఎఫ్ఎక్స్ కి ఫాదర్ గా నిలిచిన పర్సన్ వరుసగా 3 డిజాస్టర్స్ రావడంతో శంకర్ గారి మార్కెట్ ర్యాపిడ్ గా పడిపోవడం జరిగింది. ఇలాంటి శంకర్ గారు మన తెలుగు హీరో అయిన రామ్ చరణ్ గారితో 2025లో అంటే ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. మరి ఈ గేమ్ చేంజర్ మూవీ శంకర్ గారి గేమ్ ని చేంజ్ చేస్తుందా, శంకర్ గారి 12 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ విజయం అందిస్తుందా ఎదురు చూడాల్సిందే. రీసెంట్ గా రిలీజ్ చేసిన గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే మంచి రెస్పాన్స్ గెయిన్ చేసుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో జనవరి 10 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.